అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించిన సమ్మె ముచ్చట నడుస్తా ఉన్నది ఈ సమ్మె విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మేము చర్చలు జరుపుతాము అట్లా ఇట్లా అని చెప్తా ఉన్నారు కానీ ఏ నెల పొద్దుైతంది మేము ప్రభుత్వం చుట్టూ తిరగబట్టి ఏ నెల పొద్దు నుంచి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా మాతో చర్చలు జరుపుతలేరు మంతనాలు జరుపుతలేరు మాకు కావాల్సిన అంశాల మీద వాళ్ళు ముచ్చట పెడతలేరు అని చెప్పేసి ఈ మే 6 తారీఖు నుంచి ఇలా 3 తారీఖు అంటే ఎల్లుండి నుంచి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ మేము సమ్మెకి ఇస్తా ఉన్నామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది ఆ అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ జేఏసీ లీడర్ థామస్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఎట్లున్నారన్న ఎట్లా అన్న ముందడు పోతారా సమ్మె ఏమైనా విరమించుకునే అవకాశాలు ఉన్నాయా సమ్మె విరమించేది మా చేతిలో ఉండదు ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు దశల వారీగా ఇచ్చినాం జేఏసీ ఏర్పడి 7 మాసాలు అయింది సమ్మె నోటీస్ ఇచ్చి 3 మాసాలు అయిపోయింది అయినప్పటికీ పిలిచే నాదుడే లేదు రెండోది చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి కార్మికుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి పిఆర్సీలు ఉన్నాయి సంక్షేమ పథకాల డబ్బులు కూడా మొత్తం వీళ్ళే ఆర్టీసీ వాడుకోవడం జరిగింది తర్వాత పని గంటలు విపరీతంగా పెరిగినాయి ఎంటీడబ్ల్యూ యాక్ట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ అనేది లేకుండా చేసి 8 గంటల డ్యూటీ ఉండే వాటిని 20 గంటలు 18 గంటలు 21 గంట చేయడం వల్ల రోజు పని చేయాల్సి వస్తుంది కార్మికులకి తర్వాత వాళ్ళకి లీవులు కానీ ఇవ్వట్లేదు ఆఫ్లు ఇవ్వట్లేదు తర్వాత డబుల్ డ్యూటీ చేయమని చెప్పి ఫోర్స్ ఉంది సో దాంట్లో కార్మికులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు రోజు డ్యూటీ చేస్తే ఉంటుంది ఒక్క డ్రైవరు సీనియర్ అంటే లాంగ్ డ్యూటీ పోయే డ్రైవర్ రోజు 520 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్లు చేయాలి కొన్ని 600 పైన కూడా ఉన్నాయి అన్ని కిలోమీటర్లు చేసే సంస్థ ఎక్కడ కూడా లేదు సో దానివల్ల వీళ్ళకి రుగ్మతలు వస్తూ ఉన్నాయి చాలా అంటే బాగా స్ట్రెస్ గురైపోతూ ఉంటారు శ్రమదోపిడి జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏమంటా ఉన్నారంటే మేము 16-20 గంటలు అంటారు ఓటీ ఇస్తున్నాం ఓటీ ఏమి గతంలో ఓటీ అంటే లెక్క ప్రకారం ఇచ్చేది ఇప్పుడు గంటన్నర బిచ్చం వేసినట్టు ఓటీ అని చెప్పి వాళ్ళు ఏదో చేసుకుంటా పోతా ఉన్నారు కాబట్టి శ్రమదోపిడి అనేది జరుగుతుంది నిర్బంధంలో పనిచేపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పిఆర్సీలు ఇవి కూడా లేవు రెండవది మేము ఆర్టీసీలో అంటే గత ప్రభుత్వం ఏమో మేము చేస్తా అని చేయలేదు అని చెప్పినారు వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు వచ్చే ముందు మా ప్రభుత్వం వస్తే మేము అన్నీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ శ్రీధర్ బాబు గారి కమిటీలో అప్పుడు చెప్పాను ఒకటేంటంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాము ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తాము మూడోది ఆర్టీసీ కార్మికుల పిఆర్సీలన్నీ కూడా 2 పిఆర్సీలు బాకీ ఉన్నాయి 2 ఇస్తాము ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తాము ఆర్టీసీని ఆధునీకరిస్తాము కొత్త బస్సులు మేమే కొనిస్తాము తెలంగాణని ఆర్టీసీని బాగా ముందుకు తీసుకుపోతాము ఆ తర్వాత యూనియన్లు ఇస్తామని చెప్పి స్పష్టమైన వాగ్దానం చేశాము సమ్మెలో కూడా అవే వాగ్దానాలు పెండింగ్ ఉన్నాయన్నీ వాళ్ళు చెప్పినయే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ గెలవడం జరిగింది గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ మాకు ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు వాళ్ళు చేయడం వల్ల ఓట్లు వేయడం వల్లనే మేము గెలిచినాము కాబట్టి వాళ్ళని మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము ఒక 3 మాసాలన్నా మాకు టైం ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది మేము కూడా అనుకున్న మాసాల్లో తప్పకుండా కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ నెలలు ఆగినాం కదా ఈ 3 నెలలు ఆగితే ఏం పోతుంది అన్నట్టు మేము ఆగడం జరిగింది ఆగితే ఇవాళ పిలిచే నాదులు లేడు మేము మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రికి లెటర్లు ఇస్తున్నాం అపాయింట్మెంట్ అడుగుతున్నాం లేదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని 100 సార్లు కలిసినాము ఫైనాన్స్ మినిస్టర్ కలిసినాము మా సీతక్కని కలిసినాము ఇట్లా శ్రీధర్ బాబుని కలిసినాము మేము కలవని మినిస్టర్లు లేకుండా అందరినీ కూడా కలిసి మా బాధ వినండి మీరు ఇచ్చిన మాట వాగ్దానం చేయండి అంటే పట్టించుకోలేదు కలిసినామని చెప్తుండ్రు కదా అన్న మరి ఎందుకు ముఖ్యమంత్రి ఏమైనా బాధలు ఉంటే మా వాళ్ళకి చెప్పుకోండి మంత్రులకు చెప్పుకోండి నెరవేరుస్తారని చెప్తాండ్రు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో మా బాధలు నెరవేర్చేది ప్రజాప్రభుత్వం మేము అందరం వింటాం మీరు ఎప్పుడైనా రావచ్చు నా దగ్గర కూడా రావచ్చు అని అంటా ఉన్నారు మేము ముఖ్యమంత్రి ఇంటికి కూడా పోయినాం పోయి చాలా సార్లు కూర్చుంటే 7 గంటలకు పోతే ఆడ దూరంగా కూర్చోబెట్టి పోలీసుల దగ్గరకు వచ్చిన తర్వాత వస్తాం సార్ కల్పిస్తాం అంటున్నారు లాస్ట్కి వచ్చి పిఏ వచ్చి కాగితం తీసుకొని సార్ బిజీ ఉన్నాడు అని చెప్పిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా గౌరవ ముఖ్యమంత్రికి ఎన్నో మెమోరాండాలు ఇచ్చినాం సెక్రటరీకి పోయినాం అక్కడ కూడా పోలీసులు కలవనీయకపోయేది మీరు ఏదన్నా ఉంటే కాగితం ఏంటంటే మేము ఇస్తామనేది పేషీ ముందటి నుంచే మిగతా మినిస్టర్లందరినీ కూడా పేషీలలో కలిసేవాళ్ళం అందరినీ అయినా కానీ వాళ్ళు ఎప్పుడు దగ్గర రానియలే రెండోది యాజమాన్యానికి మెయిన్గా ఏంటంటే ఎండీకి ఇస్తాం ట్రేడ్ యూనియన్స్గా మాకు ఈ సమస్యలు ఉన్నాయి చేయండి అంటే ఎప్పుడు ఎండీ గారు మమ్మల్ని రానియలేదు లోపలికి రానియలేదు కూర్చోబెట్టి మాట్లాడలేదు ఏ కాగితం ఇస్తే అది తీసుకున్నారా చెత్త దాఖలు చేసినారా దాచిపెట్టుకున్నారా తెలియదు ఇప్పటి వరకు దానికి జవాబు అనేది లేదు మేము ట్రేడ్ యూనియన్ పంతాలో ధర్నాలు చేసినాం నల్ల బ్యాడ్జీలు పెట్టినాం
అన్ని జిల్లాలలో 21 జిల్లాలకి జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చినాం ప్రభుత్వానికి తెలవాలని చెప్పి. తర్వాత మనం ఇందిరా పార్కులో భారీగా కార్మికులతోటి ఒక ధర్నా పెట్టినాం, నిరాహార దీక్ష చేసినాం. ఆ తర్వాత చలో బస్ భవన్ ముట్టడి అని చెప్పి భారీ కార్మికులతోటి పోయినాం. అయినా కాలే. ఇక లాస్ట్కి మరి సమ్మె నోటీస్ ఇద్దామని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చే ముందు కూడా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయినాం. లేబర్ డిపార్ట్మెంట్ యూనియన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లేవు అనేది లేదు. మేము మీడియేటర్గా మధ్యవర్తిత్వం చేస్తాం, మేము కన్సలేషన్ ఆఫీసరం కాబట్టి కన్సలేషన్ చేస్తామని చెప్పి 2 సార్లు వాళ్ళు నోటీస్ ఇచ్చి యాజమాన్యాన్ని యూనియన్ జేఏసీని రమ్మనడం జరిగింది. 2 సార్లు మేము పోతే కూడా యాజమాన్యం డుమ్మా కొట్టింది. అదేంటి అంటే వాళ్ళు రాలేదు అని వీళ్ళు అంటారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, మేము నోటీస్ చేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత కూడా యాజమాన్యాన్ని అడిగినాం, లేబర్ డిపార్ట్మెంట్ అడిగినాం. తర్వాత మేము ఎన్నికల కమిషన్ దగ్గరకు కూడా పోయినాం. ఎన్నికల కమిషన్ కూడా అడిగి మరి చిన్న చిన్న అంశాలకి ఈ లోకల్ బాడీ దానికి మాకు సంబంధం ఉండదు, మేము ఓటర్లం కాదు, మాకు సంబంధం లేదు అంటే కరెక్టే. వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మేము మీకు డైరెక్ట్గా చేయరాదు, వాళ్ళు లెటర్ రాస్తే మేము ఏదన్నా మీకు వెసులుబాటు ఇస్తాం, వేరే వాళ్ళు చాలా రాస్తారు గవర్నమెంట్ మాకు, అట్లా గవర్నమెంట్ రాస్తే మేము ఇస్తాం అని చెప్పిండ్రు. వీళ్ళు రాయలేదు. ఆ తర్వాత మేమే పోయి మళ్ళీ లెటర్ ఇచ్చినాం. రెండోసారి మేము పోయి లెటర్ ఇవ్వండి అని చెప్పి అన్న తర్వాత రెండోసారి అంటే 2 నెలల తర్వాత మళ్ళీ పోతే అక్కడ ఉన్నటువంటి డిప్టీ మేడంకి ఎన్నికల కమిషన్ చెప్పిండు వాళ్ళతో మాట్లాడమని. వాళ్ళు డిప్టీ లేబర్ కమిషనర్కి ఇక్కడికి ఫోన్ చేసి మాట్లాడితే డిప్టీ లేబర్ కమిషనర్ వాళ్ళకి లెటర్ రాసింది. మాట్లాడిన తర్వాత 10 రోజులకి ఏం రాసిండు, ఆమె రాసింది వీళ్ళు ఇట్లా అడుగుతుండ్రు ఇది అదే, మాకు ఇంకా వస్తలేదు కదా అని చెప్పి జేఏసీగా మేము పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్పాను, డిప్టీ లేబర్ కమిషనర్ మాకు రాయకూడదు, కమిషనర్ నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్ సిఎస్ నుంచి మాకు రావాలి, ఇది ఎన్నికల కమిషన్, వాళ్ళు అడిగితే ఇస్తాం, మీరు అడిగితే మాకు ఇవ్వాలని ఉంది కానీ మీరు అడిగితే మేము ఇవ్వకూడదు, వాళ్ళు కరెక్ట్గా అడిగితే మేము మీకు ఎగ్జామ్షన్ ఇస్తాం అని చెప్పినా కానీ వీళ్ళు యాజమాన్యము వీళ్ళు కూడా పలుకొని మొత్తానికి దాన్ని రాకుండా చేశాను. చేయడం వల్ల మేము గత్యంతరం లేదు. 3వసారి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కాకపోతే మేము సమ్మె డేట్ డిక్లేర్ చేయాలంటే కనీసం మేము 7 రోజుల ముందు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అని చెప్పి మేము సమ్మెకు పోతున్నాం, ఇక మీ కన్సలేషన్ కూడా మాకు అక్కర్లేదు, మీరు కాలయాపన చేసిందని అన్నీ మేము రూల్ ప్రకారంగా ఎప్పుడెప్పుడు ఏమేం చేసినాం అంతా కూడా కోడ్ వేసుకుంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్కి లెటర్ ఇచ్చేసి మేము క్లోజ్ చేసుకుంటున్నాం అని చెప్పి అన్న తర్వాతనే సమ్మె డేట్ డిక్లేర్ చేసినాం మేము. ఆ రోజు అక్కడ సమ్మె డేట్ చేసిన తర్వాత కూడా కానీ పిలుస్తారు యాజమాన్యం అనుకున్నాం. ఒకటి ప్రజాస్వామ్య పాలన అన్నారు, ప్రజాస్వామ్య దేశం ఇది, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అటువంటిది వీళ్ళు కనీసంగా యాజమాన్యం పిలిచి ప్రాథమిక చర్చలు చేయాలి మా దగ్గర ఏమున్నాయని. అట్లా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా దీంట్లో వాళ్ళని కూర్చోబెట్టుకొని యాజమాన్యాన్ని మమ్మల్ని పిలిచి చేయాలి. లేకుంటే ముందు యాజమాన్యంతో కూర్చొని వాస్తవ రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద సాధ్యాసాధ్యాలు ఏందో చూసి ఆ తర్వాత మాతోటి మాట్లాడి కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రికి నివేదించాల్సినటువంటి ధర్మం ఉంటుంది. ఇది ప్రక్రియ ఈ ఇన్నేళ్ళ ఆర్టీసీలు. అది జరగలేదు. ఇక జరగదు, తప్పలేదు, సమ్మెకు పోదామని చెప్పి మేము సమ్మె తప్పలేదు. కార్మికులకి 2-3 రకాల ఇక్కడ అంటే ఒక 2 అంశాలు ఉన్నాయి. ఇవాళ మెయిన్గా ఏంటంటే ఆర్థికపరమైన అంశాలు అంటా ఉన్నారు. మేము ఇచ్చిన 23 డిమాండ్లలో అలా 75% 80% ఆర్థికపరమైన డిమాండ్లు కానే కావు. అవన్నీ యాజమాన్యం చేయాల్సిన పని. యాజమాన్యం కావాలనే పిలవకుండా ప్రభుత్వం మీద తోసేస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. అది వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏం చేస్తున్నాయి, మరి వాళ్ళు సమ్మెకు పోతున్నారు, పేపర్లో వస్తుంది, ఇదంతా న్యూసెన్స్ ఏంది, ఇమీడియట్గా మీరు మాట్లాడండి, వాళ్ళని పిలిచి మాట్లాడేందో నాకు చెప్పండి అంటే అయిపోతుండే, చాలా వరకు తగ్గిపోతుండే. అది జరగకపోవడం వల్ల ఏంటంటే పిలవకపోవడం వల్ల మాలో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. దీంట్లో 2 ప్రధాన సమస్యలు. ఒకటి మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం ఒక ప్రెస్టేజియస్గా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దాన్ని మహిళలకు సేవ చేయాలంటే మాకు కూడా ఆడబిడ్డలకు సేవ చేయాలి, ఇబ్బంది లేదని చూసినాం, మీరు కూడా టీవీలో చూసినారు. 48 గంటల్లో ఇది ప్రవేశపెట్టిన 48 అవర్స్లో మేము దీన్ని సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వానికి ఎనలేనంత గౌరవాన్ని ఇమేజ్ని ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం, చీటికి మాటికి వాళ్ళకి తెలియక వేరే రాష్ట్రాల్లో అందరూ హైదరాబాద్లో ఉంటారు, వేరే కార్డు ఇస్తారు, అక్కడిది వీళ్ళు కాదు అంటారు, కండక్టర్ అంటే నాది ఉన్నది కదా అని వాళ్ళు అంటారు, లేకపోతే ఇక్కడ దిగుతా అని చెప్పి ఇంకో కాడ దిగుడు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళు కండక్టర్లను ఎన్నిసార్లు కొట్టారో మీరు చూశారు. లేడీ కండక్టర్లను కూడా ప్రయాణికులు కొట్టే సందర్భాలు ఉన్నాయి, డ్రైవర్లను కూడా కాళ్ళతోటి తన్ని తొక్కిన సందర్భాలు ఉంటాయి. కూడా ఆడపిల్లల బస్సులు కాబట్టి మేము వద్దు అణిగిమణిగి ఉండాలనుకున్నాం. యాజమాన్యం కూడా చిన్నగా ట్విట్టర్లో వస్తే ఎండి సస్పెండ్ అనుకుంటా పోయిండు. ఎండి చెప్తుండు కాబట్టి సస్పెండ్ చేయాలని చెప్పి కిందోళ్ళు చేసిండు. దాని పర్యవసానం
ఇవాళ దాదాపు 600-700 మంది రోడ్ల మీద ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉన్నారు రోజు. మా ప్రగతి భవన్ కూడా పూలే భవన్ కూడా పోతా ఉన్నారు రోజు, ఇప్పటికి కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు రాలే. ఏముంది అది చేశారు. సో దాంట్లో అక్కడ కూడా జరగలే. రెండవది మాకు రియంబర్స్మెంటే. ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి ఇచ్చే డబ్బులు ఎక్కడుంటాయి, మేము టికెట్ ఇస్తాం కాబట్టి ఆ డబ్బులు మాకు రియంబర్స్మెంట్ ఆర్టీసీకి రావాలి. ఇవాళ ఓఆర్ పెరిగింది, దీనివల్ల మీకు లాభం వస్తున్నది, లాభాలు వస్తున్నాయని పేపర్లో చెప్తా ఉన్నారు. యాజమాన్యం, గవర్నమెంట్, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ముఖ్యమంత్రి అందరూ చెప్తున్నారు లాభం వస్తుంది అని చెప్పి. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్తా ఉన్నాడు. మంచిదే, మేము లాభమా నష్టమా అని అంటలేము. ఓఆర్ పెరిగింది వాస్తవం. ఆ డబ్బులన్నీ మా జేబులోకి వచ్చినాక లాభమో నష్టమో ఖర్చులు బట్టి తెలుస్తుంది. మీరు డబ్బులే ఇస్తలేరు కదా. ఇప్పుడున్న పరిస్థితిలో 100% ఎబోవ్ పెరిగింది, అది మంచి పరిణామం. కానీ దాని పైసలు మాకు ఇస్తే ఒక 500 కోట్లు నెలకి ఇవ్వాల్సి ఉంటుంది. 500 కోట్లు మీరేమన్నారు, అప్పుడున్న దాంట్లో 350 కోట్లు ఫర్ మంత్ ఇస్తా అన్నారు. మంచిదన్నాం మేము కూడా. 350 కోట్లు నెలకి ఇస్తే మాకు ఇబ్బందులు కూడా ఉండవు. ఇవాళ 350 కోట్లు ఇవ్వకుండా 200 కోట్లు, 180 కోట్లు, 60 కోట్లు ఇట్లా మీరు తక్కువ పడ్డ ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ఇవాళ పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు మహాలక్ష్మి పథకానియే యాజమాన్యం ఆర్టీసీకి ఇంకా ఇవ్వాల్సి ఉంది అనేది చెప్తా ఉన్నారు. ఇక ఎండీని లెక్కలు అడిగితే మాకు చెప్పాడు. దాదాపు అంటే నెలకి ఇచ్చుకుంటా వేరే మన పెండింగ్ లో పెట్టిందనే మేము చెప్తాం. ఎన్ని నెలలు పెండింగ్? మొదటి నుంచి కూడా క్లియర్ గా ఇచ్చిన సందర్భాలు లేవు. అంటే 350 కోట్లకు 350 కోట్లు ఏనాడు ఇవ్వకుండా కొంత తగ్గించి అట్లా ఇంకా ముందు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. దానివల్ల ఏమైతుందంటే సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా గతం నుంచి వాడుకున్నారు, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ వాడుకున్నారు, ఇస్తలేరు. అంటే సిసిఎస్ అంటే ఒక 1000 కోట్లు వాళ్ళే వాడుకున్నారు ఇంట్రెస్ట్ తోటి. ప్రావిడెంట్ ఫండ్ అవి వాడుకున్నారు, అవి దాదాపు 1400 కోట్లు వాడుకున్నారు. వాళ్ళు పిఎఫ్ డబ్బులు కూడా ట్రస్ట్ ఉంటుంది మాకు, లోన్లు తీసుకొని పెట్టుకోవడానికి మాకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, దాన్ని కూడా వాడుకున్నారు. ఇప్పుడు ఏమైతుంది, హయ్యర్ పెన్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి సర్వీసులో ఉన్న వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి కడుతున్నారు. వాళ్ళది వచ్చినప్పుడు 5 లక్షలు 4 లక్షలు ఒక ఎంప్లాయీకి. సో అటు మళ్ళీ ఇస్తున్నారు అవి. తర్వాత ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ అనేది 2 సంక్షేమ పథకాలు ఉంటాయి. దాని ఒక 500 కోట్లు, దీని ఒక 500 కోట్లు, అవి కూడా వీళ్ళు వాడుకున్నారు. అంటే కార్మిక సంక్షేమం మా సొంత పైసలు మేము జమ చేసుకునేటివి కూడా యాజమాన్యం వాడుకోవడం జరిగింది. మహాలక్ష్మి పథకం వల్ల వస్తుందని చెప్పి ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు, ఫ్రీడమ్ పాసులు ఉంటాయి. ఫ్రీడమ్ పాసులు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా మాకు వచ్చేది, అది ఇవ్వలే. తర్వాత మన ఫిజికల్ అండ్ క్యాప్డ్ పిల్లలు ఉంటుంది, అది పెద్ద మొత్తంలో వస్తాయి, అది కూడా మాకు ఇవ్వట్లేదు. మీది జర్నలిస్ట్ పాసులది ఉంటుంది, తర్వాత స్వాతంత్ర సమరయోధులు ఉంటుంది, ఇవన్నీ కూడా ఏమీ మాకు ఇవ్వట్లేదు. ఇది ఇవ్వట్లేదు ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్లో ఎప్పుడున్నా ఏ ప్రభుత్వాలైనా బడ్జెట్లో పెట్టేది ఆర్టీసీ ఆధునీకరణ, భవిష్యత్ మనగడ, కొత్త బస్సులు కొనాలి, ప్రజలకు ఇంకా కొత్త రూట్లు ఇవ్వాలి, కొత్త బస్సులు ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం చేయాలి. అంటే లాభ నష్టాలతోటి ఎప్పుడు కానీ ఆర్టీసీని చూడొద్దు, ఇది ప్రజా రవాణా, ప్రజల కోసం చేయాలి. వాళ్ళే చెప్తారు కదా, ఎన్నికలు వచ్చినప్పుడు బలహీన వర్గాలు, బడుగు వర్గాలు బస్సులు కావాలి అని చెప్తా ఉంటారు. ఈ బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, విద్యార్థులు, చదువు ఇదంతా ఇవాళ డెవలప్ అవుతుందంటే అన్ని కాలేజీలన్నీ అవుట్స్కట్లలో, జంగళ్ళలో, ఊళ్ళో బయట ఉంటాయి. కాలేజీలకు బస్సులు పోవాలి, మరి మాకు ఉంటేనే కదా మనం బాగుపడేది, మన దేశం బాగుపడేది, మన రాష్ట్రం బాగుపడేది. ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు దాంట్లో పెట్టాలి. ఆ డబ్బులు పెట్టట్లేదు. మేము అడిగినాం, మేము కొత్త ప్రభుత్వం కదా ఉండని అని చెప్పి బడ్జెట్ వచ్చే ముందు 3 నెలల నుంచి బడ్జెట్లో పెట్టాలి అని చెప్పి మేము లెటర్లు ఇచ్చినాం, అర్జీలు ఇచ్చినాం, పేపర్లో మాట్లాడినాం, టీవీలలో మాట్లాడినాం. మీరు మాకు పెట్టండి 3%, మీ బడ్జెట్లో 3% పెట్టండి, అంటే 3000 కోట్లు మాకు ప్రయాణం పెట్టాల్సి వస్తుంది అని పెట్టినాం. 3000 కోట్లు పెట్టలే, 300 కోట్లు పెట్టలే. మొన్నటి బడ్జెట్ తీరా చూస్తే 4305 కోట్లు పెట్టి 4305 కోట్లు పెట్టిండ్రు. అవి ఎందుకు, నెక్స్ట్ ఇయర్ వరకు మహాలక్ష్మి పథకానికి అని చెప్పి పెట్టిండ్రు. మరి మహాలక్ష్మి పథకానికి ఇచ్చేటియే పూర్తిగా పెట్టకుండా పెడితే మరి కొత్త బస్సులు ఎట్లా కొంటారు, మనగడ ఎట్లా ఉంటుంది, ఆర్టీసీ ఆధునీకరణ ఎట్లయితుంది, బస్ స్టేషన్లు, బస్ డిపోలు ఆధునీకరణ కూడా కావాలి కదా. అట్లా అది చేయట్లేదు ఈ ప్రభుత్వం. రెండవది, గతంలో మరి బస్ స్టాండ్లో ఆధునీకరణ అయితే ఎంపీ ల్యాండ్స్ అవి వచ్చేటి. ఈసారి మొత్తం ఈ ప్రభుత్వం వాళ్ళతోటే మొత్తము ఎక్కడ కొత్త డిపోలకి, కొత్త బస్ స్టాండ్లకి ఆర్టీసీ డబ్బులే పెట్టించుకోండి, కానీ మీరు పెట్టేదైతే పెట్టాలి కదా, అది పెట్టలేదు. సో దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి ఏముందంటే ప్రధానంగా ఇవన్నీ డబ్బులన్నీ ఆగిపోవడం వల్ల యాజమాన్యం వన్ సైడ్గా విపరీతమైన పని చేయించి 16,000 మంది
రిటైర్డ్ అయితే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 16,000 మంది చేసే పనిని కూడా ఇప్పుడున్న వాళ్ళతోటే చేపిస్తూ ఉన్నది. అంటే దాని పరిణామమే ఇవాళ 16 గంటలు 21 గంట 24 గంటలు పనిచేసే పరిస్థితి వచ్చింది. కార్మికులు అటాన్ మరణాలకు గురవుతా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, డ్రైవర్ పోతూ హార్ట్ అటాక్ వస్తుంది, ప్రయాణికులను కాపాడి స్టీరింగ్ మీద బస్సు ఆపి స్టీరింగ్ మీద చచ్చిపోతా ఉన్నారు అంత సేఫ్గా. అట్లా కూర్చొని నిద్రలో చచ్చిపోతారు. ఇంటికి పోయి ఎట్లా ఉంటుంది, రేపు డ్యూటీ చేస్తానా లేదా, పోతే ఎట్లా అనే భయం ఉంది. లీవులు లేవు వాళ్ళకి, సిఆఫ్లు ఇచ్చులు లేదు, డబుల్ డ్యూటీలు చేయాలి, చేయకపోతే ట్రాన్స్ఫర్లు అట్లా ఉంటాయి. రెండోది, ఇప్పుడు వచ్చిన కాడికి వెళ్ళి ఇంతవరకు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్ ఇవ్వాలి కదా, ప్రమోషన్ లేవు. కొత్త రిక్రూట్మెంట్ లేదు. కొత్త రిక్రూట్మెంట్ అని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3038 అని చెప్పి వాళ్ళు నెల కింద కాదు, స్టార్టింగ్ లా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసినాకనే పాపం తీపిచ్చి చెప్పి వేస్తా అని. ఇప్పటి వరకు అది మళ్ళీ చెప్తూనే ఉన్నారు తప్ప కార్యరూపంలోకి రాలేదు. ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అన్నారు, నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. రెండోది, ఎవరికి ఇవ్వాలి? ఆర్టీసీ ఇప్పటిదాకా నిష్ణాతులైన ఆఫీసర్లు ఆర్టీసీలో ఉంటారు, చేయలేదు. రెండోది, హెచ్ఓడీలు ఈడీలు లేరు, 6 ఈడీలు ఉండాలి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఆన్ ప్రమోషనే కదా, కొత్త వాళ్ళు రారు కదా. మరి వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఇవ్వలే, ఒక్కరు ఇద్దరినే పెట్టుకుంటా చేస్తూ ఉన్నారు వీసెంట్ ఎండి గారు. అంటే ఇక్కడ కేవలము యాజమాన్యమే వీసెంట్ ఎండి గారు వాళ్ళ ఆధిపత్యంలో కార్మికుల్లో ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు వాడుకొని కార్మికులని చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావడం వల్లనే సమ్మె నోటీస్ ఇవ్వాలనే సంకల్పం వచ్చింది తప్ప వేరే కాదు. దాన్ని నివారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రధానమైన డిమాండ్ ఏముందంటే ఎలక్ట్రిక్ బస్సులు. ఇది పెద్ద పెను ప్రమాదం. అంటే ప్రభుత్వము ఏది చివరి గంటికలు అంటారు చూడో అట్లా ఉంది. ఎందుకుందంటే ఇవాళ మామూలుగా అయితే హైర్ బస్సులు ఉంటాయి, 1 కిలోమీటర్ ఇత్తని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అయిపోతుంది. అది కూడా 20% కంటే ఎక్కువ ఉండకూడదని ఉంది. ఇవాళ ఎక్కువ అయిపోయినాయి అవి కూడా. కానీ ఆర్టీసీ బస్సులు అన్ని పోతా ఉంటే ఇంతవరకు బస్సులు కొన్న పాపం లేదు. మహాలక్ష్మి ఉన్నది ఒకటి. ఫస్ట్ మహాలక్ష్మిలో ఎంతమంది బస్సులో కూర్చోవాలి? 40 సీట్లు బస్సులో ఉంటాయి. 120 మంది 130 మంది కూర్చున్నారు. 130 మందిలో కూడా ఒక టికెట్ తప్పు అయితే మెదక్ డిపోలో వాడు సస్పెండ్ రిమూవ్ అయిపోయారు కండక్టర్. 130 మందిలో అంటే 2 పక్కకే బటన్స్ ఉంటాయి, ఇది కొట్టే వరకు 0 టికెట్ వస్తుంది, దాన్ని తప్పు అంటారు. అట్లా మరి మహిళలు 130 మంది బస్సులో కూర్చునే ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి సీట్లు ఉండాలి కదా, ఒకరికొకరు దాకకుండా ఉండాలి కదా. ఒక కండక్టర్ లేడి అటు ఇటు తిరగాలంటే ఎట్లా అయిపోతుందంటే మా వాళ్ళు పోలికి రావట్లే. పద్మవ్యూహంలో అభిమన్యురాలు అవుతుంది మా కండక్టర్ బిడ్డ. అట్లా వచ్చేస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, ఇవాళ ఎక్స్ప్రెస్ల వరకు మీరు ఇచ్చారు, మంచిదే, ఆడబిడ్డలకు సేవ చేస్తాం మేము కూడా. కానీ సాలినన్ని బస్సులు వాళ్ళకి పెట్టండి, సాలినన్ని బస్సులు పెట్టండి. ఎంత అవుతాయో 50 మంది తెల్ల బట్టలు వేసుకొని నిలబడతారు కదా కంట్రోలర్స్ బస్ వచ్చి ఆగితే సీట్లు లేవు కదా, అంటే సీట్లు కావాలంటే నడవదు, ఎక్కువ అంటారు. అంతే, తోసుడే అట్లా పోతున్నారు. నీకు అట్లా పోతే ఎన్ని రోజులు పోతారు? ఒక్క రోజు అంటే ఏదో జాతర ఉన్నదో ఏదో ఉన్నదో అంటే పోతారు. నీకు రెగ్యులర్ గా పోలేరు కదా, ఇబ్బంది అవుతుంది. ఆదివారం జాతరే. మేమేం చెప్తున్నాం, మహిళలకి ఒక స్మార్ట్ కార్డు ఇవ్వండి. కండక్టర్లకి ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే మీరు ఇక్కడ ఇప్పుడు అన్ని పరిణామాలు మాకు సెంటర్ ఉంటుంది, అక్కడ చూపించుకొని మీరు ఆధార్ కార్డు అన్ని కరెక్ట్, తెలంగాణ ఆధార్ కార్డు అన్ని పట్టుకొని చూస్తే వాళ్ళు నీకు స్మార్ట్ కార్డు ఇస్తారు, పిల్లలకి విద్యార్థులకు ఇచ్చినట్టు. ఆ స్మార్ట్ కార్డు చూస్తే ఇబ్బంది ఉండదు కదా, టికెట్ కొట్టుడు ఉండదు, మిస్ అవుడు ఉండదు కదా. దాని యావరేజ్ అయితే మనకు దొరికిపోయింది కదా. నెలకి మీరు ఎంత 350 కోట్లు ఇస్తారంటున్నారు, మరి యావరేజ్ దొరికిపోయిన తర్వాత ఇంకేముంటుంది అని అది ఇవ్వమంటున్నాం. రెండోది, మహిళలకు స్పెషల్ బస్సులు పెట్టండి, మగవాళ్ళు ఎక్కలేకపోతున్నారు పాపం, వెనుక సీట్లో ఉంటారు పాపం ఆడ. కాబట్టి వాళ్ళకు కూడా బస్సులు వచ్చేటట్టు చేయండి, ఎక్కువ బస్సులు పెట్టండి. ఎక్స్ప్రెస్లు, తెలంగాణలో ఎక్స్ప్రెస్లకే ఎక్కువ పీక్ ఉంటుంది. అంటే మీరు నిజామాబాద్ కరీంనగర్ రోడ్డు చూడండి, వరంగల్ ఇటు చూడండి, తొర్రూరు హైదరాబాద్ చూడండి, ఇట్లా మీరు ఎక్కడ చూసినా ఎక్స్ప్రెస్లకే డబ్బులు ఇచ్చే ప్రయాణికులు ఫుల్గా ఉంటారు. ఇవాళ ఎక్స్ప్రెస్లో వచ్చే మొగోళ్ళు మొత్తం మైనస్ అయిపోయింది, మైనస్ అవుతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మహాలక్ష్మి పథకం నిన్న 2 కండక్టర్లు చెప్తా ఉన్నారు, మమ్మల్ని డిపోస్ పేరు పెడతా ఉన్నారు డిఎంలు, మాకు 65% మహాలక్ష్మి పథకం ఓవారు వస్తే 45 మొగోళ్ళది రావాలి కదా, పైసలు ఎందుకు తెస్తావు, నువ్వు పైసలు దే అంటున్నాడు. ఏడా జేబులు కొట్టి తెస్తాడా? వాళ్ళు ఎక్కితే కదా ఇచ్చేది, బస్ ఎక్కితే కదా. ఇప్పుడు మొగోళ్ళు ఎక్కితే టికెట్ ఇస్తాం, పైసలు తీసుకొని వాళ్ళకి ఇస్తాం, అది అట్లా కాదని అట్లా బెదిరింపులు ఉన్నాయి. ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు అట్లా పెడుతున్నారా, మైకులు పెట్టుకొని బస్ ఎక్కండి, బస్ వచ్చింది ఎక్కండి, ఇట్లా కూడా చెప్తున్నారు వాళ్ళు చాలా. మరి కండక్టర్ డ్రైవర్ అట్లా ఉంటున్నారు, ఇబ్బంది పనిచేస్తున్నారు. ఇది యాజమాన్యం
గవర్నమెంట్కి చెప్పాలి, బస్సులు కొనాలి. బస్సులే కొనకుండా ఉన్నవాడితోటే గంతమందిని నల్లబెట్టి ఇంతమంది రిటైర్డ్ అయినా వీళ్ళ పని వీళ్ళతోటే చెప్పితే మనగడ సాధ్యమా? ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిండ్రు, అది దాంతో ప్రైవేటైజేషన్ వైపు పోతాండ్రు ఆర్టీసీ అనే అంశాలు వినబడుతున్నాయి. మీ దాకా ఏమన్నా వచ్చింది? అది కరెక్ట్. మేము దాని మీదనే ఇవాళ సమ్మె చేద్దామనే సంకల్పం కూడా కార్మికుల్లో బలంగా రావడం జరుగుతుంది, ఎవరు ఎన్ని చెప్పినా. కారణం ఏంటంటే ఈ కంపెనీ ఇవాళ పొల్యూషన్ లెస్ బస్సులు అని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. పొల్యూషన్ లెస్ బస్సులకి జేఏసీ వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. మంచిగా ఉండాలి, ప్రయాణికులు కూడా బాగుండాలి, పొల్యూషన్ లెస్ ఉండాలి, రోగాలు రావద్దు, మంచిదే. కానీ అవి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ వీళ్ళకి కంపెనీలకు ఇస్తూ ఉంది. కంపెనీలకి ఒలక్టా కంపెనీ, జేబిఎం అట్లాంటి కంపెనీలకు ఇస్తూ ఉంది. వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు రాయితీ ఇస్తున్నారు, 50% రాయితీ. ఒక్క బస్సు 2 కోట్లు ఉన్నదనుకో, ₹1,00,00,000 వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు. ఇచ్చి మా బస్సు డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, పవర్ పాయింట్లు పెడుతున్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక బస్సు ఇచ్చిండ్రు, హైదరాబాద్లో 4 డిపోలు ఇచ్చిండ్రు. ఇట్లా అన్నీ ఇచ్చిన తర్వాత ఆ బస్సుల మీద వాళ్ళే చేస్తారు, ప్రైవేట్ డ్రైవర్లే. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు, మీరు చూస్తున్నారో లేదు. డ్రైవర్ ప్రైవేట్ ఉంటే కండక్టర్ మీ వాళ్ళే ఉంటారు. కండక్టర్లు కూడా మా వాళ్ళు కాకుండా వాళ్ళకే టిమ్ములు ఇచ్చేసారు. మీరు నాతో ఫోన్ లో మాట్లాడినాక నేను 4 బస్సులలో కనుక్కున్నా, ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కినా కదా. ఎక్కితే మరి డ్రైవర్ కండక్టర్ 2 ప్రైవేట్ వాళ్ళైనా అని అడిగితే లేదు, కండక్టర్ ఆర్టీసీ, బస్ ఏమో డ్రైవర్ ప్రైవేట్ అని చెప్పి. ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళేమో కండక్టర్లు ఉన్నారు, లోకల్ దగ్గరి. లాంగ్ సర్వీస్ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వచ్చేటి అని వాళ్ళ డ్రైవర్ అయి ఉంటాడు, వాడే మిషన్ ఉంటుంది, వాళ్ళే కొట్టుకొని పోతారు. అట్లా ఇవి కూడా భవిష్యత్తులో అదే అయిపోతాయి. అంటే ఏంటంటే సెక్యూరిటీ ఉండదు ఆర్టీసీకి. మేమేమంటున్నామంటే ఇవాళ ప్రైవేట్ పరము 5 ఏళ్లలో ఆర్టీసీ మొత్తానికి పోతుంది. గవర్నమెంట్ వాళ్ళకి పెట్టుబడి పెట్టేది ఏం లేదు. ఆ కంపెనీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇప్పించి ఇటు తోసేస్తున్నారు. వీళ్ళు ఫెసిలిటీస్ ఆర్టీసీ ఇస్తుంది. కిలోమీటర్ ₹59 మనం ఇస్తాం వాళ్ళకి హైర్ ఇచ్చినప్పుడు, అది ఎక్కువ బర్డన్ అయినా కానీ మేము మా పైసలు సంపాదించినే గట్టి ఇచ్చే పరిస్థితి వచ్చింది. లాభదాయకం కాదు. కానీ మళ్ళీ పవర్ పాయింట్లు, డిపో ఖాళీ చేయాలి, కార్మికులు వెళ్ళిపోవాలి. సో దీనివల్ల ప్రైవేట్ పరం అవుతుంది. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ చెప్పినాం. ఇవాళ దీని మీద ఎక్కడ అగ్రిమెంట్లు లేవు, మీరు స్పష్టంగా చెప్పట్లేదు. అనుమానాలను నివృత్తి చేయండి. ఫస్ట్ నెంబర్ 1 ప్రజలకు కూడా చెప్పండి, మేధావులకు చెప్పండి. ఒకటేంటి, ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో గ్రాంట్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఇక్కడ అధికారాలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి తీసుకున్నప్పుడు మీరు ఒలక్టో వాళ్ళకి కాదు మాకు నేరుగా ఇవ్వండి అని చెప్పి తీసుకొని మనకు ఇప్పిస్తే మనకు రాయితీ కూడా 50% వస్తే, ఒక్క బస్సు కొంటే మనం డబ్బులు ఇస్తే 2 బస్సులు మనకు వస్తాయి. ఒక్క బస్సు మనకు వస్తే కొత్త వాళ్ళకి 5గురికి ఉపాధి వస్తుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి యువకులకి. ఇప్పుడేమో మొత్తం పోతా ఉంటాయి. ఇక రిటైర్డ్ అయితే వాళ్ళు పోతూనే ఉన్నారు. మొత్తం పోతా ఉంటే వాళ్ళందరూ వచ్చి 4-5 ఏళ్లలో తెలంగాణ మొత్తం ముఖ్యమంత్రి గారు ఏమంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, దేశంలోనే నేను తెలంగాణని నెంబర్ 1 పొల్యూషన్ లెస్ బస్సులు తెస్తా, డీజిల్ బస్సులు ఉండొద్దు అంటున్నారు. మంచిదే, మేము స్వాగతిస్తాం. కానీ ఆర్టీసీ నిర్వీర్యం కావద్దు. ఆర్టీసీ కార్మికులే దాని మీద పనిచేయాలి. ఆర్టీసీకే మీరు ఇప్పియండి. ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చే గ్రాంట్ ఇవ్వండి. గతంలో కూడా JNNUR బస్సులన్నీ వచ్చినాయి కదా, అప్పుడు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఆర్టీసీలకు ఇచ్చింది కదా, అప్పుడున్న మంత్రులు అట్లనే చేసింది కదా. మీరు కూడా అదే చేయండి, మీకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ముఖ్యమంత్రి ఏది కోరుకుంటే అది వాళ్ళు ఇవ్వాల్సిందే. ఆ విధంగా ఇవ్వండి. లేకపోతే మాకు అనుమానం ఉంది ఆర్టీసీ 5 ఏళ్లలో మరొక గడియారం కంపెనీ లాగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అనేది కార్మికుల్లో వచ్చింది. వాస్తవంగా కూడా ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే ఆర్టీసీ ఉండదు. ఆర్టీసీ మరి లేకపోతే ప్రజా రవాణా తెలంగాణలో ఇప్పటికే 2500 గ్రామాలకు బస్సులు లేవు, బస్సులు తక్కువ ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు అన్నీ పోయినాయి. డీజిల్ బస్సులు అన్నీ ఇప్పుడు నడిచేటి అన్నీ కూడా పనికిరాని కాలం చెల్లిన బస్సులే నడుస్తున్నాయి. వాటిని తీసేస్తారు, మంచిదే. కానీ మాకు ఆ విధంగా తెచ్చి గ్యారంటీ ఇచ్చి ఆర్టీసీ మనగడలో బస్సులు పెడితే ఆర్టీసీ ఉంటుంది, లేకపోతే సమ్మె తప్పదు. స్టీరింగ్ ఇరిగిపోయి బస్సు పోయింది, అదే కారణం. స్టీరింగ్ ఇరుగుతున్నాయి, బాగా మంది లోడ్ పడే వరకు కంట్రోల్ కాక బస్సు దిగిపోతున్నాయి. రోడ్లు దిగిన సందర్భాలు కూడా టీవీలో మీరు మేము చూసినాం. సో అట్లా ఉన్నాయి. అంటే ప్రజలకి ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. రెండోది, ఆర్టీసీ అంటే నిష్ణాతమైన డ్రైవర్లు 0 పాయింట్ అని చెప్పి మనం ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాం. ఆర్టీసీ ఇవాళ నువ్వు ఎవరెవరినో బయట వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఇస్తూ ఉంటే కాలేజీకి పోయే పిల్లలు, ఎగ్జామ్ పోయే పిల్లలు చచ్చిపోయారు, బండ్లు కంట్రోల్ కాక వాళ్ళకి మొన్నటి దాకా. అట్లా అవుతున్నాయి. మరి ప్రమాణాలు పెరుగుతాయి కదా, మన ఇమేజ్ పోతుంది. అంటే ఇది ప్రాణాలతో చెలగాటం. బస్సు ఆర్టీసీలో ప్రయాణము సురక్షితం అనేది తీసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి చెప్తున్నాం,
ఈ సమ్మె నోటీసు మా స్వప్రయోజనాల కోసం మేము ఇవ్వలే. సంస్థ బాగుండాలి, బస్సులు బాగుండాలి, రవాణా సౌకర్యాలు పెంపొందించాలి, మీరు పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా నడవాలంటే మేము పనిచేయాలి. తర్వాత మేము కూలోళ్ళం, కూలి మాకు ఇవ్వండి, మా జీతాలు మాకు ఇవ్వండి, మా పైసలు మీరు ఎందుకు వాడుకుంటారు, మేము దాచుకున్న పైసలు మాకు ఇవ్వండి, మేము జమ చేసుకున్న పైసలు మీరు ఎందుకు వాడుకుంటారు, ఇవ్వండి మా సొసైటీ డబ్బులు అని అడుగుతున్నాం. ఇది తప్ప మా డిమాండ్లు తప్పని ఎవరనంటే మేము విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సమ్మె విత్డ్రా చేసుకోవడానికి లేము ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ 3 నెలలైనా 7 నెలల జేఏసీకి 3 నెలలైనా కానీ నోటీస్ ఇస్తే పిలవలేదు. నిన్న మొన్న ఆశాజనకంగా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 30 తారీఖు నాడు మాట్లాడి మీరు సమ్మెకు పోవద్దు, ఆలోచన చేయండి, ఇప్పుడిప్పుడే మరి ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, మేము ఏదో చేస్తాము అన్నారు. మంచిదే, కానీ చేయాలి. వట్టిగా మాట్లాడితే కాదు, అది పిలుస్తారేమో చెప్పి అనుకున్నాం. మొన్న మేడే రోజు గౌరవ మా ముఖ్యమంత్రి గారు వారు కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కార్మికుల్లో కూడా ఒక ఆశా కిరణాలు వచ్చినాయి. స్వయంగా ముఖ్యమంత్రే మనకు వాగ్దానం చేసిన సారే మాట్లాడుతున్నాడు కదా, మనకు కూడా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి అనుకున్నాం. కానీ మీరు వేరే వాళ్ళు ప్రొవోకేట్ చేస్తే అసలు సమ్మెకు పోతున్నారని ఒక మాట అంటారు. వేరే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ప్రొవోకేట్ చేస్తారు? మా పైసలు మా నోటికాడ బుక్క కిందకి పోతుంది, మా పైసలు మాకు వస్తలేవు, మాకు రావాల్సిన జీతాలు వస్తలేవు, మా పిఆర్సీలు వస్తలేవు. మీరు వాగ్దానం చేస్తే మేము ఓట్లేసి గెలిపించాలని మీరే అన్నారు, మేము చేసినాం. మీరు చెప్పిన డిమాండ్లని మళ్ళీ మేము పెట్టినాం కదా. చేయకుంటే కింద యాజమాన్యం చేసే మొండి వైఖరిని, నిర్బంధ పనుల్ని, పని గంటల్ని పెట్టినాం. తప్పు మాట్లాడినామా మేము? మా ఏమన్నా తప్పు ఉంటే విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నిజంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు మీ వెనక ఎవరైనా రాజకీయ పార్టీలు ఉన్నారా? అసలు మాకు రాజకీయాలతో సంబంధాలే లేవు. మేము కూలి సంఘాలు అంటారు. ఇదేంది? వర్కర్ అంటే కూలి సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అంటే కూలి సంఘాలు. కూలి సంఘాల్లో ఈ కులాలు, మతాలు, రాజకీయాలు ఉండవు. మాకు పార్టీ సభ్యత్వాలు ఉండవు. ఇవాళ మేము కార్మికుల కోసం, సంస్థ బాగుండాలి, కార్మికుల వెల్ఫేర్ ఉండాలి, ప్రయాణికులకి ప్రయాణ సౌకర్యాలు జరగాలి. 3 లక్ష్యాలు మాకు ఉంటాయి. ప్రయాణం మెయిన్గా ప్రజలకు సేవ చేయాలన్నదే దృక్పథం. ఇలా మేము చేసినంత సేవ ప్రజలకి ఏ డిపార్ట్మెంట్ కూడా చేయదు. కాబట్టే ప్రజలు మేమంటే ఆర్టీసీ అంటే ప్రజలు చాలామంది ఆదరిస్తారు. ఎందుకంటే అరే పాపం ఎండలో వానలో రాత్రి ఆపమంటే ఆపుతారు, తీసుకుపోతారు అనేటువంటి ఒక మామిన జాలి అనేది వాళ్ళకు ఉంటుంది. మేము చేస్తున్నాం కాబట్టి. ఇవాళ గతంలో కూడా సమ్మెలు చేసినప్పుడు ఎవరు మమ్మల్ని తిట్టలే, కారణం అదే. ఇవాళ కూడా మేము అదే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఇవాళ మీరు ఆశాజనకంగా చెప్పినారు, ఏం చెప్పినా ఇలా ఏదో మీడియాలో చిట్ చాటో ఇంకో రకంగా అంటే కాదు. మమ్మల్ని ఎవరు ప్రొవోకేట్ చేయలే, మేము ఎవరు మంది మాటలు పట్టుకొని అయితే ఇళ్ళకి రాలే. కేవలం కార్మికుల కష్టాలు చూడలేకనే నాయకులుగా వచ్చినాం. మీరే చెప్పిండ్రు యూనియన్ ఇస్తా అన్నారు. పోనీ యూనియన్ ఆనాడే ముఖ్యమంత్రి గారు చెప్పగానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేయగానే కూర్చొని ఎండీకి చెప్పి ఆ యూనియన్ రమ్మనే మేము చెప్పినాం, అందరితో మాట్లాడాలంటే అయిపోతుండే. ఇప్పటికి సగం పనులు పోతుండే. కింద జరిగేటువంటి పనుల్లో డిఎం దగ్గర డిపో సెక్రటరీ మాట్లాడతాడు, డివిఎం దగ్గర డివిజనల్ సెక్రటరీ, ఆర్ఎం దగ్గర జిల్లా సెక్రటరీ, ఇట్లా ఎక్కడిదక్కడ మాట్లాడడం వల్ల పనులన్నీ కూడా 170% వాటికి పోయి అయిపోతా ఉంటాయి. ఇవాళ పేరు కూడా చెడ్డ పేరు రాదు ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయని మేము గుర్తు చేస్తున్నాం, అంతే. మేము గుర్తు చేస్తున్నాం, మేము వ్యతిరేకం కాదు. మేము ఏ పార్టీకి సభ్యులం కాదు. రెండోది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. రెండోది మీరు చెప్పిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసి ఆర్టీసీ బాగుండాలి, దాంట్లో పనిచేసే ఉద్యోగులు మంచిగా ఉండాలి, పనిచేసేవాడిని కూడా అన్నం పెట్టాలి కదా, ఇంట్లో పనిచేసేవానికి మనం పెడతాం కదా, అట్లా పెట్టండి. ఆ తర్వాత వెల్ఫేర్ ఇవ్వండి, ప్రజలకి మీరు రవాణా సౌకర్యాలు పెంపొందించండి. అంతేగాని బడ్జెట్లో డబ్బులు పెట్టకుండా, మీరు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఏం చేయకుండా ఉండి మీకు పైసలు లేవు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఆగాలి. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉంటాయి? మీరు ఎన్నో పథకాలు పెట్టారు. ఇవాళ రైతు బంధువులు కావచ్చు, అట్లాంటి రకరకాలవి పెట్టారు. అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ప్రజలకి. అది చేసినప్పుడు చేస్తారు. ఇప్పుడు అంత రాకుండా అయితే లేవు కదా. మీరైతే పోతా ఉన్నారు, ఏ దేశాలకో వేల కోట్లు లక్షల కోట్లు తెస్తున్నారు, అందరికి ఇస్తూనే ఉన్నారు. మాకు కూడా ఇవ్వండి. ఒక్కసారి మాకు అన్ని బాకీ లేకుండా ఇవ్వని నేను అడుగుతున్నానా? జేఏసీగా మేము అడుగుతున్నావా? కాదు కదా. కూర్చోబెట్టుంది, మాట్లాడుంది. ఫస్ట్ మా అభిప్రాయం వినండి. అభిప్రాయం వింటే మా బాధ ఏందో మీకు తెలుస్తుంది. అప్పుడు మీ జవాబు ఏందో మాకు చెప్తారు, మేము కూడా ఆలోచన చేస్తాం కదా. అంటే ఇన్నిసార్లు మీ అభిప్రాయాలు చెప్పొచ్చినప్పటికి కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంది చెప్పలేరా మీకు? చెప్పలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ఒపీనియన్ చెప్పలేదు, కూర్చోబెట్టి మాట్లాడలేదు, పిలువలేదు. ఇక పిలువని పేరంటానికి మేము ఎట్లా పోతాం? ఇయ్యాలని అంటుండే కదా పొన్నం ప్రభాకర్, చర్చలకు సిద్ధం మేమని చెప్పేసి. చాలా మేము స్వాగతిస్తున్నాం. చర్చలకు సిద్ధం అంటే మేము సిద్ధమే. వాళ్ళు పిలవాలని మేము కోరుకుంటున్నాం.
ఏ అర్ధరాత్రి ఎప్పుడు పిలిచినా కానీ మేమందరం జేఏసీగా చర్చలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా మీరు కూర్చోబెట్టి మాకు సాటిస్ఫై చేయండి, అన్నీ కూడా 100కి 100 ఒకేసారి కావాలని మేమనం, ఒకేసారి అవుతాయని కూడా మేము అనుకోవచ్చు. మీరు పెట్టిన 23 డిమాండ్లలో ఏవో కొన్ని మీరు ఏది ఇబ్బంది ఉంది మీకు అది ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చెప్పండి. చేయగలిగినవి చేయండి. మేనేజ్మెంట్ చేయాల్సిన 75% కంటే ఎక్కువ ఉన్నాయి. చెప్పండి, ఎండీకి చెప్పి చేయించండి. రెండోది మా సంక్షేమ పథకాలు వాడుకోవాల్సిన కర్మ ప్రభుత్వానికి ఎందుకు? ప్రభుత్వానికి ఇవాళ యాజమాన్యం వాడుకుంటుంది, ప్రభుత్వం వాడుకున్నారని నేను అంటలేను. ప్రభుత్వం వాడుకోమని వాళ్ళకు కూడా చెప్పలే. ఇవాళ ప్రభుత్వానికి చెప్పకుండా యాజమాన్యం వాడుకొని ప్రభుత్వాన్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు కదా. ప్రభుత్వం అబాస్పాలు అవుతుందంటే బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ వల్లనే అవుతున్నది. వాళ్ళకి తెలియదు కదా. తెలియక చాలా మంది ప్రభుత్వం వాడుకుంటుంది, ప్రభుత్వానికి ఏమవసరం అని చెప్పి ఆర్టీసీ పైసలు వాడుకుంటారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇవాళ కింది స్థాయిలో ఎవరు తప్పు చేస్తున్నారో దండియండి. మీరు చాలా డిపార్ట్మెంట్లని రివ్యూ చేశారు. ఇవాళ కార్మికులు కూడా ఏ ఉద్దేశంతో ఉన్నారో మీకు విజిలెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి. తెప్పించుకొని తప్పెవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దండించండి. ప్రభుత్వానికి కూడా అపవాదు రావద్దు. నేను కోరుకునేది అదే, ప్రభుత్వానికి అపవాదు రావద్దు. మీరు కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళు తప్పైతే వాళ్ళని దండియండి. మీరు డైరెక్ట్గా వాళ్ళని మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేస్తే సిద్ధం. భీష్మించుకునేది లేదు. మేము కూడా ఆలోచిస్తాం. దాదాపు 2018లో సమ్మె చేపట్టిండ్రు. దాదాపు ఎన్ని రోజులు చేసినప్పుడు సమ్మె? 40 రోజుల 53 రోజులు. 53 రోజులలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చూసిండ్రు. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తామంటారు, అదే సమ్మె బాట పడితే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా. ఇంకా ఫ్రీ బస్సు లేదు, ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్సు ఉన్నది. అప్పుడు 54 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ప్రజలు ఆర్టీసీ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి అడిగారు. మమ్మల్ని ఎవరు అడగలే. ఎందుకంటే వీళ్ళు సేవ చేసేటోళ్ళు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మనం చేయాలి అని అన్నారు. మేము కూడా ఏంటంటే మా సమ్మెకి ప్రజా సంఘాలు, నేషనల్ సంఘాలు, ప్రజలు, మేధావులు కూడా మద్దతు ఇస్తారు. ఇవాళ మీరు టీవీ బయటలు పెడితే కూడా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మొన్న మేము పెట్టినాం జాతీయ సంఘాల సదస్సు పెడితే అందరూ ప్రత్యక్ష పూర్వక మేము వస్తాం అని చెప్పాను. తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అధ్యక్షులు నాగేశ్వరరావు గారు అని చెప్పి వచ్చారు. వారు చెప్పారు, ఇది ఆర్టీసీ అనేది లేకపోతే ప్రజా మనుగడకే ప్రమాదం, ఇది ఉండాలి, ఈ ప్రభుత్వాలు వీటికి పెట్టుబడి పెట్టి ముందుకు తీసుకుపోవాలి, లేకపోతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, చదువు పిల్లలు, పెద్దలు ఎట్లా బస్సు చక్రం ప్రగతికి చిహ్నం. ఇవాళ ఊరికి బస్సు పోతేనే కదా పాలు కూరగాయలు వచ్చేది. ఇవాళ ఊరోళ్ళు ఇక్కడికి వస్తేనే కదా ఇక్కడ పట్టణంలో మంచి జరిగేది. మరి ఇవన్నీ లేకపోతే ఎక్కడికి పోతే ఇది మళ్ళీ మొదటికి పోకూడదు, ఇది ఇంకా ముందుకు రావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా అట్లాంటి మేధావులు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న మేము సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా 10th ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇట్లా వేరే అన్నీ వచ్చినప్పుడు మేమేం చేసినామంటే అప్పుడు ఇవ్వద్దు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు భవిష్యత్ సంవత్సరం అంతా చదువుకుంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది చేయొద్దు. శ్రీరామనవమి పండుగకు కూడా మహిళలకు పాపం వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినాకనే మే నెల 7వ తారీఖు ఇచ్చినాం, ఏమి ఉండయని చెప్పి. ఇక మేము ఎంత బ్రాడ్గా, ఎంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, మా సమస్యలకి మేమే మదన పడుతూ అయినా టైం ఇచ్చుకుంటా, పిలిచినా పిలవకుండా అడుక్కుంటా పోతా ఉన్నాం. ఇంకా ఇంతకంటే మేము చేసేది లేదు. కాబట్టి సమ్మె అనేది ఇప్పటివరకైనా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, వాళ్ళల్లో చెప్పాలి. మేము కూడా ఆలోచిస్తాం చేసి, లేకపోతే సమ్మె తప్పదు. ఇంకా 2 రోజుల టైం ఉంది అంటే ఇలా 3 తారీఖు, రేపు 4, 5, 6 తారీఖు అర్ధరాత్రి నుంచి బంద్ అయితే అన్నారు. ఈ 2 రోజులలో అంటే ఏ నెల నుంచి పిలిచి మాట్లాడిన వాళ్ళు ఈ 2 రోజులలో పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తారని నమ్మికున్నదా మీకు? మేము ఎందుకంటే ఆశావాహులం. మేము ఎప్పుడైనా ఏ టైం అయినా వస్తుంది కావచ్చు అని చెప్పి. గతంలో కూడా సమ్మెలు జరిగినప్పుడు సమ్మె జరుగుతుంటే స్టార్ట్ అయినాక కూడా పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, పిలిచి పరిష్కారం చేసినాయి. మేము గత 36-38 ఏళ్ళ నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాం, 38 ఏళ్ళ నుంచి చాలా చూసినాం. అంటే మేము ఆశావాహులం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు కూడా ఏమనుకుంటారో చేస్తారా లేదని. ఇక్కడ 2 వదంతులు వస్తున్నాయి. మీరు ఏమంటే సంఘాలన్నీ కలిసి లేవు అని కొంతమంది చెప్తా ఉన్నారు. అట్లాగే అందరూ సమ్మెలోకి వస్తారా రారా, గత సమ్మెలో ఇబ్బందులు పడ్డారు కదా అందుకే రారేమో అనేటువంటి వదంతులు వస్తూ ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకి, యాజమాన్యానికి గౌరవం చెప్తున్నా, వదంతులను నమ్మి మోసపోవద్దు. ఇలా కార్మికులందరూ చాలా ఇప్పుడు నేను చెప్పిన సమస్యల్లో
ఎలక్ట్రిక్ బస్సుల వలన ఆర్టీసీ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉద్యోగాలు పోవద్దు అనే భయం వాళ్ళకు ఉంది. రెండోది రావాల్సిన పిఆర్సీలంతా రావాలి, మేము అతి తక్కువ జీతాలతో ఉన్నాము, మాకు రావాల్సినవి కాకుండా మేము జమ చేసుకున్న మా డబ్బులే వాడుకున్నారు కాబట్టి కావాలి. ఈ ప్రభుత్వంలో విలీనమైతే మా ఇబ్బందులన్నీ పోతాయి, ప్రభుత్వం ట్రెజరీ నుంచి జీతాలు ఇవ్వాలి. చాలామంది ఏమంటారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆస్తులు ఏమైతాయి అంటారు కొంతమంది రాజకీయాలు. ఆస్తులు ఉండవు, పక్క రాష్ట్రంలో అయింది కదా, ఆస్తులు అన్నీ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. కేవలం ఉద్యోగులకి జీతాలు మాత్రమే ట్రెజరీ నుంచి వస్తే గ్యారంటీ ఉంటుంది, తర్వాత హైక్ అవుతుంది, జీతం ఎక్కువ వస్తుంది. మేము కూడా మా పిల్లలు మాకు కూడా పిల్లలు ఉంటారు కదా, మా పిల్లలు కూడా చదివించుకోవాలి కదా, మేము కూడా ఇల్లు కట్టుకోవాలి కదా, అట్లా మాకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. రెండోది వాగ్దానం చేసిండ్రు, పక్క రాష్ట్రం ఆల్రెడీ ఫుల్ఫిల్ అయి ముందుకు పోతా ఉన్నది కాబట్టి ఆ విధంగా మేము చెప్పేది ఇలా 1-2 సంఘాలు ఉంటాయి, ఎక్కడన్నా జనం లేని లేకపోతే మేనేజ్మెంట్ దగ్గర పిలిచి కొంతమంది సంఘం లేని ఒక నాయకుడిని పిలిచి నువ్వు దగ్గరికి రా అంటా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేస్తే ఆర్టీసీ ఊరుకోదు. 80 ఏళ్ళ ఆర్టీసీలో ఎప్పుడైనా కానీ ఏ సంఘాలు 3 సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినా మిగతాయన్నీ బేషరతుగా మేము మద్దతు అన్నరే తప్ప నో అన్న సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు నాయకుడు నేనే ఉన్నా, నేను నో అంటే నా ఎన్నుకున్న కార్మికులు మొత్తం సమ్మెలోకి వస్తారు. అట్లాగే ఇలా ఎవరో ఒకరో ఇద్దరో నాయకులు అట్లా ఉంటే కూడా నాయకుని మాట పట్టుకోరు. కార్మికులు భవిష్యత్తు కోసం ముందుకు వస్తారు కాబట్టి యాజమాన్యం మభ్యపెట్టొద్దు కార్మికుల్ని. ఇలా యాజమాన్యం రకరకాలు చెప్తా, ఎవరు పోతారు ఎవరు పోవద్దు అది చెప్పండి అని చెప్పి మా మీద ఇంట్లోనే బాగా ఇన్ని రోజులు ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ప్రొవోకేట్ చేస్తే వాళ్ళ మాటలు వినొద్దంటా ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు ఎప్పుడైనా ఏ సంఘంలో అయినా రూల్ ప్రకారంగా ఉంటారు. రిటైర్డ్ అయిన వాళ్ళకే నువ్వు జీతాలు ఇవ్వలేదు. ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళు ఆ ఉద్యోగులందరూ వేల సంఖ్యలో ఉన్నారు, కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాలి, అవన్నీ ఇవ్వలేదు. మరి వాళ్ళు ఊకుంటారా? ఇవ్వాలి కదా. ఆఫీసర్లకు ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేది ఉంది ఒక్కొక్కరికి. వాళ్ళకి ఏది గ్రాడ్యుయేటీలు ఉన్నాయి కొంతమందికి, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్ సెటిల్మెంట్ అంటే లీవ్ ఎన్కాష్మెంట్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, మాకు తక్కువ వస్తాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకు 7 లక్షలు వస్తే వాళ్ళకు ఒక 27 లక్షలు వస్తాయి, అట్లా వస్తాయి. సో ఇన్ని వేల కోట్లు దగ్గర పెట్టుకొని ఉన్నావు కాబట్టి కార్మికులు ఎవరు కూడా వెనకపోరు. ఇట్లాంటి అబద్ధ ప్రచారం యాజమాన్యం చేయొద్దు. తర్వాత యాజమాన్యం ప్రభుత్వాన్ని మోసం చేయొద్దని కూడా నేను యాజమాన్యానికి చెప్తూ ఆర్టీసీ ఉద్యోగులారా మేల్కోండి. ఇవాళ ఫైనల్గా ఎవ్వరు మాటలు అక్కర్లేదు. మన భవిష్యత్తు బాగుండాలి, ఉద్యోగాలు ఉండాలి, మన భార్య పిల్లలు సుఖంగా ఉండాలి, ఆర్టీసీని ఇవాళ తెలంగాణకి లాభం జరగాలి, ప్రజలకి బడుగు వర్గాలు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి. మహిళా పథకం ఉంది, పాపం మహిళలు నమ్ముకొని వచ్చారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలనుకున్నప్పుడు తప్పకుండా సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనది రాకపోతే మాత్రం యాజమాన్యం పరిష్కారం చేయకపోతే సమ్మెకి సిద్ధమని మీరంతా ముందుకు రావాలి. 7వ తారీఖు ఫస్ట్ బస్సు నుంచి ఎక్కడ బస్సులు అక్కడ గోడకి బల్లి అతుక్కున్నట్టుగా బస్సులు ఆగిపోవాల్సిందిగా మీరు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మహిళా సంఘాలకు కూడా చేస్తూ ఉన్నా. మహిళా సాధికార కింద మీ అందరికి కూడా ఇచ్చిండు, మేము సేవ చేస్తాం. చాలని బస్సులు ఉన్నాయి, మీ బస్సుల కోసమే మహిళా బస్సుల కోసమే మేము కొట్లాడుతున్నాం. కాబట్టి మీరు కూడా ఆలోచించి ప్రభుత్వానికి మీరు కూడా చెప్పండి, మాకు మద్దతు ఇవ్వండి, ఎక్కువ బస్సులు కొని మహిళలకి మంచి సౌకర్యాలు ఇవ్వమని చెప్పి మీకోసమే కొట్లాడుతున్నాం. కాబట్టి మీ మద్దతు కూడా ఇవ్వమని చెప్పి ప్రజల్ని, తర్వాత రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, మేధావులని, మీడియాని అందరిని కూడా కోరుతా ఉన్నాం. సమస్యలు పరిష్కారం కాకపోతేనే సమ్మె, తప్పని పరిస్థితుల్లో సమ్మె జరిగితే వెనకపోయేది లేదు. కాబట్టి గవర్నమెంట్ని ప్రెషర్ తేండి. వెంటనే ముఖ్యమంత్రి గారు మరి పిలిచి కూర్చోబెట్టి నిన్న మాట్లాడిన ప్రకారంగా వెంటనే సమ్మెని పరిష్కారం చేయండి. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పిలిస్తే రావడానికి పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత మేము కూడా ఆలోచించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పిలవండి, మా మీద రంగులు పూయకండి. ఎవరో ప్రోద్బలం చేస్తే మేము రాలే. దాని తర్వాత సంఘాలన్నీ ఒకటే ఉన్నాయి, సంఘాలకు పనికిరాని సన్యాసుల మాట వినొద్దని చెప్తూ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి ఆలోచించి ఆర్టీసీకి ఇచ్చిన మాట మీద నిలబెట్టుకొని పరిరక్షించమని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. Thank you.